ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును మన దేవుడైన యేసునామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ పునరుత్థాన దినములో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి తన ఆలయంలో తన సన్నిధిలో కూర్చుని మోకరించి స్తుతించి ఆరాధించడానికి మాత్రమే కాకుండా ఆయన వాక్య సందేశాన్ని వినడానికి కూడా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుని వాక్యము మన జీవితాల్ని మరింత ఆయనకు సమీపస్తులుగా చేస్తుంది. మహిమలో నుంచి ఇంకా మహిమలోనికి, కృపలోంచి ఇంకా కృపలోకి నడిపిస్తుంది. కన్నులకు వెలిగిస్తుంది. ఆత్మక సంతోషము, శరీరానికి ఆరోగ్యము, ఆత్మీయ ఎదుగుదల అన్నీ బహు ప్రయోజనం కలిగిన వాక్య సందేశము కనుక అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే, మహోన్నతుడా యేసు ప్రభు, మీ నామానికి వందనాలు. గోదావరి సభలోని కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, దీవించండి. నీ వాక్య సందేశాలకు వెళ్తుండగా మీరే మాకు కాపాడి ప్రేమించి నీ బిడ్డలందరూ విని తెలుసుకొని గ్రహించినట్లుగా సహాయం చేయమని మీకే అప్పగించుకుంటూ మీద ఆనుకుంటూ, అయ్యా తండ్రి, వినేవారందరూ గ్రహించే శక్తిని, అన్ని రకాలైన క్షేమాన్ని దయచేయమని, ఇప్పుడే కాదు తర్వాత రోజుల్లో కూడా వారి ఖాళీ సమయాల్లో వీడియోని వీక్షించినప్పుడు కూడా నీ ఆత్మకార్యం జరిగించమని, ఆత్మశక్తి ద్వారా ఈ కార్యం నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్య సందేశము యొక్క అంశము మరి గత కొన్ని దినాలుగా ఫేస్బుక్ ద్వారా తెలియజేయడం జరిగింది. చెదరిన విశ్వాసుల యొక్క చెదరని విశ్వాసము, చెదిరిన విశ్వాసుల యొక్క చెదరని విశ్వాసము, స్టెబిలిటీ ఫెయిత్ ఆఫ్ స్కాటర్డ్ బిలీవర్స్. చెదిరిపోయారు, చాలామంది విశ్వాసులు చెదిరిపోయారు. అపోస్తల కార్యము 8వ అధ్యాయం చూసినప్పుడు స్టెఫను యొక్క మరణము సంభవించిన తర్వాత ఆది సంఘానికి మొట్టమొదటి శ్రమ వచ్చింది. అపోస్తల కార్యములో చూసి 5 రకాలుగా 5 సార్లు, మొదటి 2, 3, 4, 5 సమయాల్లో శ్రమ వచ్చింది. తర్వాత ఇప్పటి వరకు 2000 సంవత్సరాల్లో సంఘానికి శ్రమలు కలుగుతూనే ఉన్నాయి. మొట్టమొదటి శ్రమ సంభవించాక చాలామంది యెరూషలేము నుంచి, యూదయ ప్రాంతాల నుంచి, సమరయ, గలిలయ ప్రాంతాలకు మాత్రమే కాకుండా చిన్నాసియా లేదా టర్కీ దేశం అని ఇప్పుడు అంటారు, టర్కీ దేశంలో కూడా షిప్పుల మీద అంతియోకియా ప్రాంతాలన్నీ చెదిరిపోయారు. పాత నిబంధనలో కూడా కొంతమంది యూదులు, అప్పటి కాలపు రాజులు మరి శ్రమ పెట్టబట్టి వారు చెదిరిపోయారు. వారిలో కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. అప్పటికే పేతురు పత్రిక రాసిన కాలానికి దాదాపు 20-25 సంవత్సరాలు కాలము, సంఘము యొక్క కాలము. మరి క్రీస్తు శకము 63 లేదా 64 సంవత్సరాల్లో రాసిన పత్రిక ఇది. మరి దాదాపుగా 35 లేదా 40 సంవత్సరాల మధ్యలో మరి వారంతా చెదిరిపోయి ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో చెదిరిపోయిన వారికి చూడండి, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాలు. మనం యాక్చువల్గా 12 వచనాల్లో పాఠాన్ని మనం చూస్తాం. 12 వచనాల్లో ఈ సందేశం యొక్క వివరాలు చూస్తాం. అయితే ఈ సమయంలో మొదట 2 వచనాలు చదువుకుందాం. 1వ పేతురు 1వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా దేశములందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ పేతురు రాసిన పత్రిక మరి ఎందుకొరకు, దేని బట్టి రాస్తున్నాడు? దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. ఇక్కడ భవిష్యత్తు విషయాలు పేతురు గారు తెలియజేస్తున్నారు. విశ్వాసులకు సంభవించబోయే భవిష్యత్తు విషయాలు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నామంటే తాత్కాలికంగా ఏదో సుఖ సంతోషాల కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరి దేవుడు
సంఘం పట్ల చూపించవలసిన కృప ఎలాగుందో అలాంటివి చూపించడానికి చెప్పడానికి పత్రిక రాశాడు. రెండవది, పరిశుద్ధాత్మ ఈ పత్రిక ద్వారా ఏమంటున్నాడు? పరిశుద్ధత పొందిన వారు విధేయులగుటకు. ఎప్పుడైనా వాక్య సందేశము ఏ సేవకుడైనా ఒక ప్రసంగం చేస్తున్నాడంటే ఆ ప్రసంగం ద్వారా ఒక మార్పు, విధేయత, దేవునికి లోబడుట, దేవునికి ఇష్టపడుట, అలాంటి మార్పు రావాలని చేస్తున్నాడు. ఎవరికి అంటే మరి ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడి, అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు, యేసుక్రీస్తు చేత ఏర్పాటు చేయబడిన వారికి, ఇంకా అనగా చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ రోజు చిన్న చిన్న దేశాలుగా ఉండే ప్రాంతాలవి, చిన్న చిన్న దేశాలుగా విభజించబడి ఉండే మొదటి శతాబ్దములో ఉండే ప్రాంతాలవి, 5 రకాలు ప్రాంతాలు. మరి ఆసియాతో కలిసి 6 రకాల ప్రాంతాలు: పొంతు, కిలికియా, పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా. 5 రకాలైన దేశాలు. ఇవన్నీ కూడా, ఈ దేశాలన్నిట్లో కూడా చెదిరిపోయారు విశ్వాసులు. ఎవరంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు, విమోచించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు శ్రమల వల్ల చెదిరిపోయారు. ప్రియులారా, ఇక్కడ అద్భుతం ఏంటంటే చూడండి, మరొక వాక్యం చదువుదాం. 6వ వచనం చూస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ చెదిరిపోయినటువంటి వారు ఎలాగున్నారట? మిక్కిలి ఆనందిస్తున్నట్టుగా చూస్తున్నాం. మనుషులుగా, భౌతికముగా, శారీరకముగా, భౌగోళికముగా ఒక దేశం నుంచి ఒక దేశానికి చెదిరిపోయారు. కుటుంబాలు, అన్నదమ్ములు ఆయా సమయాల్లో కూడా ఒకరికి ఒకరు తెలియక పారిపోయారు. భౌతికంగా, భౌగోళికంగా చెదిరిపోయారు. కానీ ఆత్మీయంగా యేసుక్రీస్తునందు విశ్వాస విషయంలో వారు చెదిరిపోలేదు. సరికదా, ఈ చెదిరిపోయినందుకు, శ్రమలు పొందుతున్నందుకు, అసౌకర్యాలు అనుభవిస్తున్నందుకు, నిందలు దోషాలు అనుభవిస్తున్నందుకు చెదిరిపోతున్న వారు ఏం చేస్తున్నారట? చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యము 8వ అధ్యాయము. చెదిరిపోతున్న ప్రతి ఒక్కరు చేస్తున్న పను 4వ వచనం, 8:4. కాబట్టి చెదిరిపోయిన వారు, చెదిరిపోతున్నటువంటి వారు, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి, ప్రక్షాళనము సంచారము చేసిరి. హల్లెలూయా. చూడండి ఎక్కడక్కడ చెదిరిపోయారో అక్కడ 11వ అధ్యాయం 19వ వచనం, 11, 19. ఇప్పుడు పేతురు పత్రికలో చూసాం, కొన్ని ప్రాంతాలకు చెదిరిపోయారు. స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి, స్టెఫను విషయములో కలిగిన ఆ శ్రమ, మొదటి శ్రమ సంభవించినందుకు అక్కడుండే విశ్వాసులు ఆ యూదా సమాజముతో సన్నిహితుని సభవారు పెడుతున్న హింసలను బట్టి, శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనికే, కుప్ర, అంతియోక్య ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ఈ ప్రాంతాలు ఇక్కడ పేతురు పత్రికలో రాయబడిన ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. ఈ చెదిరిపోయిన వారు వెళ్ళి మొదట యూదులకే ప్రకటించేవారు సమాజ మందిరాలు, తరువాత గ్రీసు దేశస్థులకి, అన్యులకి ప్రకటిస్తూ ఉండేవారు. దేవుడి చేత నడిపించబడిన వారుగా. చెదిరిపోతున్న వారికి విశ్వాసము వారికి చెదరలేదు గనుక, భక్తి చెదరలేదు గనుక, ఆసక్తి చెదరలేదు గనుక, నశించిపోతున్న ఆత్మల పట్ల ఉండే భారము చెదరలేదు గనుక, బాహ్య పరిస్థితులు ఏ కారణం చేత తారుమారు అవుతున్నప్పటికీ వారి యొక్క విశ్వాసము చాలా బలముగా, పెంతెకోస్తు దినము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట ద్వారా వారు పొందుకున్నటువంటి విశ్వాసము చాలా బలమైనది కనుక ఎక్కడికి వెళ్ళినా ఎవరినో మేము వదిలేసాం, మా ప్రాంతాల్లో వదిలేసాం, అటువంటివి కన్నులు ఎదుట పెట్టుకోకుండా మమ్మల్ని దేవుడు తన నామాన్ని ప్రకటించడానికే మమ్మల్ని చెదరగొడుతున్నాడని అనుకూలముగా వారు ఆలోచించిన వారై సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ప్రియులారా. అంతేకాకుండా
వారికి సంభవించబోతున్నటువంటి ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారికి వస్తుండేవి శ్రమలు, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తుండేవి. అప్పటికి ఏం చేస్తున్నారంటే 1 పేతురు 1:6 చూస్తున్నాము, ఇందును బట్టి మిక్కిలి ఆనందించుచున్నారు. దేనిని బట్టి మిక్కిలి ఆనందిస్తున్నారు? ఎవరైనా శ్రమలు మామూలుగా వస్తే ఆనందించలేరు, దుఃఖము బాధ ఉంటుంది. కానీ ఆత్మీయంగా వారు అనుకూలంగా తీసుకొని ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకు ఆనందిస్తున్నారంట చూడండి అక్కడ, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఓకే, నశించిపోవు ఇక్కడ 3-4 వచనాలు ముందు చదవాలి. 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ అంటున్నాడు, చదిరిపోయిన వారికి రాస్తూ ఇక్కడ పేతురు స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతించబడును గాక. ఎందుకొరకట చదవమ్మా? మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశారు. ఎవరు యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి నమ్మి బాప్తిష్యం పొందారో వారు మరలా జన్మించారు. ఒక కొత్త జన్మ కలిగిన వారుగా. ఆ కొత్త జన్మలో ఇంకేమొచ్చాయి? కొత్తగా జన్మించిన మనుషులకు ఏమొచ్చింది? నిర్మలమైనటువంటి విశ్వాసం వచ్చింది. వాడబారని స్వాస్థ్యము నిర్మలమైనది. దేవుడు విశేష కనికరముతో రక్షించిన మనకి ఒక గొప్ప ఈ భూమి మీద ఉండే స్వాస్థ్యము కాదు, కానీ పవిత్రమైనది, నిర్మలమైనది. అంటే ఎప్పుడు కూడా తరిగనది, వాడిపోయినది, గతించిపోయినది కాదు. అటువంటి గొప్ప నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడు కొత్త జన్మ ద్వారా. కొత్త జన్మ అంటే శారీరకమైన జన్మ గురించి కాదు. ఇది పాప విషయమై మృతులై తిరిగి జన్మించిన అనుభవం క్రైస్తవుడికి ఉంది. తిరిగి జన్మించే అనుభవానికి ఆ వ్యక్తులకి ఏమని నిరీక్షణ కలిగి ఉన్నారు? ఒకరోజు నిర్మలమైన స్వాస్థ్యము, ఒకరోజు వాడబారని స్వాస్థ్యము మనకి పరలోకంలో భద్రంగా ఉంది అని నమ్మిన వారై నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు కనుక ఈ భూమి మీద ఏ శ్రమలు వచ్చినా, ఈ భూమి మీద ఏ కష్టం వచ్చినా, చెదరగొట్టబడుతున్నా విశ్వాసము చెదరక, ఇదొక యాత్ర, ఇదొక తాత్కాలికమైనది, ఇది ఇంతలో కనబడి కొంత సమయానికి గతించిపోయినది, మాకు నిర్మలమైనది, అక్షయమైనది, వాడవారిని స్వాస్యము మాకుంది పరలోకమందు అనే నిరీక్షణ కలిగి ఉన్నారు కనుక శ్రమలలో మిక్కిలి ఆనందిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులైన వారు, తిరిగి జన్మించినటువంటి వారు, కొలస్సీ పత్రికలు అంటాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ఇదిగో చెదరగొట్టబడుతున్న వీరు, శ్రమపరచబడుతున్న వీరు విశ్వాసం అంతకంతకు ఎలాగుందట ఇందా చదివే మనము, శోధనలు బాధలు అన్నీ వచ్చినప్పటికీ నశించుచున్న సువర్ణం అగ్ని వల్ల పరీక్షించబడుతూ, ఒక బంగారం ఈరోజు రేపు పోతుందే, ఆ బంగారం తేటగా అవ్వడానికి అగ్ని చేత దాన్ని పరీక్షించి కాల్చి దాన్ని నిర్మలమైన బంగారంగా చేస్తారు. మరి ఈరోజు విశ్వాసము పరలోకము ముందు భద్రపరచబడే ఈ వ్యక్తులు విశ్వాసము పరీక్షించబడాలి. శ్రమలోని అగ్ని లాంటి ఒక అగ్ని కొలిమిలో కాలుస్తూ ఉంటాడు దేవుడు మనల్ని ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం కాల్చబడాలి శ్రమల చేత. యోసేపుని ఇనుప సంఖ్యలు బాధించాయి, చెరసాల బాధించింది, గోతులు పడవేయబడి ఒక గొప్ప ధనవంతుడు యాకోబు కుమారుడు దాసుడిగా అమ్మబడి, ఒక ఇంటి పాలేరుగా అమ్మబడి, ప్రారంభ దినాల కష్టమైనవి, తరువాత ఆయనకి అన్నీ ప్రశాంతంగా నడిపించాడు దేవుడు. ఈ యొక్క దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన భవిష్యత్తును ఆలోచించి ఏం చేయాలండి? మిక్కిలి ఆనందించాలి. ప్రియులారా, శ్రమ కలుగుతుంది, నువ్వు దూషించబడుతున్నావు, ద్వేషించబడుతున్నావు, వెలివేయబడుతున్నావు, నీకు కొన్ని విషయాల్లో ఈ భూమి మీద నష్టం కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా భౌగోళికంగా చెదిరిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళాలో ఎలాగెళ్ళాలో అర్థం కాదు, దేవుడు నడిపిస్తే వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరు భోజనం పెడతారో తెలియదు,
దేవుడి మీద విశ్వాసంతో వెళ్ళిపోతున్నారు. అయినా వారు అక్కడ అంతగా పనిచేశారు ప్రియుల. చెదిరిపోయారు కానీ విశ్వాసం మాత్రం ఒక్క పిసర కూడా చెదరలేదు. ఎక్కడ ఒక్క పిసర కూడా డౌన్ఫాల్ అవ్వలేదు వాళ్ళ ఫెయిత్ అనేది. ఇంకా అంతకంతకు వారు వర్ధిల్లుతున్నారు. పౌలు అంటాడు తన అనుభవంలో 2 కొరింథీ పత్రిక 4:16-18 వచనాలు. 2 కొరింథీ పత్రిక 4:16-18 వచనాలు. మేము అధైర్యపడము. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పౌలు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, కావున మేము అధైర్యపడు. కావున అంటే తర్వాత ఏంటి? ఎందుకు అధైర్యపడరు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. అంటే శరీరము కృషించిపోతున్నా ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ సంబంధమైన అంతరంగిక వ్యక్తి దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక ఇప్పుడుండే దృశ్యమైనవి అంటే ఈ కష్టాలు, బాధలు, నలుగుబాట్లు, ఇరుకులు, ఇబ్బందులు వీటి వైపు మేము చూడకుండా అదృశ్యమైన వాటి మీద అంటే రానున్న రోజులు మనం చూడవలసింది, అనుభవించవలసినది, ఎక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నామో అటువైపు ఎలాగ చూస్తున్నారట? నిదానించి, మరి దే ఆర్ లుకింగ్ విత్ కాన్సన్ట్రేషన్. ఈరోజు క్రైస్తవులు లోక సంబంధమైన వాటిని నిదానించి చూస్తారు కానీ పైనున్న వాటిని నిదానించి చూడరు. ఆత్మ సంబంధ మనుషులు అబ్రహాము అటువంటి భక్తులు పరలోక వైపు నిదానించి చూచి ఈ లోక సంబంధమైన దృశ్యమైనవి, దీనమైన, లేకపోతే ఎంత బాధాకరమైనవన్నా అధైర్యపడకుండా, భయపడకుండా నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు. జీవితంలో వచ్చే కొద్దిసేపు ఉండే క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. శ్రమ వస్తుంటే ఈ శ్రమలో ప్రభువును నమ్ముకొని గట్టిగా నిలబడితే ఎలాగుందట వారికి? ఇంకా గొప్ప మహిమ కనబడుతుందట వారికి. స్టెఫనుకి రాళ్ళతో కొట్టి చంపేయడానికి అక్కడ రాళ్ళతో కొడుతుంటే మోకరించి, అదిగో తండ్రి కుడిపార్శ్వాన ప్రభు ఉండడం నేను చూస్తున్నాను అంటాడు. ఎవరికైనా పోలీస్ స్టేషన్లో తప్పు చేసి దొరికినప్పుడు, కొడుతున్నప్పుడు అలాంటి దర్శనాలు వస్తాయి అనరు. దేవుని నిమిత్తము శ్రమ ఈయన పడుతుంటే, యవ్వన కాలంలో రాళ్ళతో కొట్టబడుతూ ఉంటే ఒక్క క్షణాల్లో చనిపోతాడు. ఆ టైంలో దివ్యమైన మహిమ తట్టు ఆయన చూస్తూ, ఇదిగో పరలోకము తెరవబడి, ఆకాశము తెరవబడి, తండ్రి కుడిపార్శ్వాన ప్రభు కూర్చోవడం నేను చూస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తే యోహాను గురించి ఏం కనబడుతుందండి? పద్మసు ద్వీపమందు ప్రవాసినైతిని, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా నాకు ఈ గొప్ప స్వరము వినబడ్డది. పద్మసు ద్వీపంలో చెరలోనికి ఖైదీగా వెళ్ళినటువంటి యోహాను ప్రభు దినం వచ్చిందంటే ఆదివారం వచ్చింది. ఎక్కడున్నా పద్మసు ద్వీపంలో ఉన్నప్పటికీ, పద్మసు ద్వీపంలో బాధ అనిపిస్తున్నప్పటికీ, గాలి, వాన, ఎండ అన్ని తగులుతున్నప్పటికీ ఆరాధన దినం వచ్చరికి ఆత్మవశుడై ఉన్నప్పుడు పరలోకపు దర్శనం కలిగి స్వరం వినబడగలుగుతున్నాడు. చెదరలేదు విశ్వాసము. చెదిరిపోతున్నారు భౌతికంగా చెదురుతున్నారు కానీ విశ్వాస విషయంలో ఇంకా మహిమలోనికి నడిపించబడుతున్నారు. ప్రియులారా, ఇప్పుడు చదువుకునే ఈ భక్తుల దగ్గర, ఈ విశ్వాసుల దగ్గర నీవు నేను నిలబడితే మన కొలత ఎక్కడ వరకు ఉంది? మన విశ్వాసపు జీవితం యొక్క మహిమకరంగా ఆ అంచనాలకు తగ్గట్టుగా వారితో మనం ఎదుగుతున్నామా? ఇంకా మనకే శ్రమలు రాలేదు, చెదరగొట్టబడలేదు, బాధించబడలేదు, రక్తం కార్చలేదు, ఇంకా కంఫర్ట్ జోన్లో, ఇంకా ఆదరణ, ఓదార్పు, ధైర్యం అన్ని కలిగిన స్థలములు ఉన్నాం. ఒకవేళ నీకు నాకు ఇలాగొస్తే నీ విశ్వాసం ఏమవుతుంది? పెంతెకోస్తు అనుభవం పొందుకునే విశ్వాసులు ఎక్కడికి వెళ్ళినా సంఘాలు కట్టారు. పౌలు గారు మొదటి సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పటికీ ఈ పెంతెకోస్తు దినమనాడు వచ్చిన దేశాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళుతూ ఆ కుప్ర, ఆసియా, గలతీయ, బితూనియా యూదుల్లోంచి వచ్చిన పండక్కి వచ్చిన వాళ్ళు నమ్ముకొని రక్షించబడిన వారు ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పారు. పౌలు గారు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ కొంతమంది నమ్ముకొని ఉన్నారు, మరి కొంతమంది నమ్ముతూ ఉన్నారు.
ముందుగా సిద్ధపరిచారు వాళ్ళు. శ్రమలు ఒక పక్క వస్తుంటే దేవుని రాజ్య విస్తరణ జరుగుతుందంటే దేవుని బిడ్డలు మోసుకొని వెళ్తున్నారు దేవుని మహిమను. ఎక్కడికి వెళ్ళినా దేవుని మహిమను మోసుకుంటూ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. విశ్వసించిన వారిని సంఘముగా వారు చేర్చుకుంటున్నారు. శ్రమలలో ఉండే విశ్వాసము చెదరలేదు సరికదా, మరి కొంతమందిని విశ్వాసంలో నడిపిస్తున్నారు. అది వారి బలమైన విశ్వాసం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. చూస్తుంటే 6వ వచనం ఒకసారి చదవమ్మా. చదివిసాం కదా. మిక్కిలి ఆనందించుచున్నారు. ఒకసారి 4వ వచనం చూస్తే ఇందాక చెప్పేసుకున్నా కానీ మరోసారి చదువుదాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తు పునరుత్థానుడు అవ్వడం వల్ల నమ్మిన విశ్వాసులకు ఏమి కలిగిందంటే, ఏం కలిగింది? గొప్ప మహిమలోనికి నడిపించబోయే సమర్థత యేసయ్యకి వచ్చింది. ఆయన అలాగ చనిపోయి తిరిగి లేచాడో, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు మృతి చెందిన మనకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నిన్ను రక్షించిన ప్రభు మృతులలో నుండి లేచాడు కనుక ఒకరోజు నన్ను కూడా చనిపోయినను మృతుల్లోంచి లేపుతాడు. బ్రతికి ఉన్నను ఆయనలాగే మనల్ని మహిమలోనికి తీసుకువెళ్తాడు. ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఆలోచించుకుంటూ తలంచుకుంటూ ఉన్నారు. నేను నమ్మిన ప్రభువు సమాధిలో అలా ఉండిపోయిన వాడు కాదు, ఆయన పునరుత్థానుడు అయ్యాడు కనుక మేము కూడా ఆయన నిమిత్తము చనిపోతే, ఒకవేళ పాతి పెట్టబడితే, ఒకవేళ ఎక్కడైనా చచ్చిపోయినా, హతసాక్షులమైన మాకు ఒక వాడవారిని మహిమ ఆయనలాగా వెళ్ళి ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వాన, మనము కూడా అక్కడే ఉంటాము. ఏమి విశ్వాసము యొక్క వాళ్ళకి కలిగిన విశ్వాసాన్ని ఏమని వర్ణించగలం? ఎంత అతీతమైన విశ్వాసం అది. ప్రియులారా, విశ్వాసములో స్థాయిలు ఉన్నాయి. జబ్బు తగ్గుతుందని నమ్మింది విశ్వాసమే. చదువులో పాస్ అవుతాను అన్నదానికి ఉండేది విశ్వాసమే. వ్యాపారం బాగుంటుంది, దేవుడు నమ్ముతా అనేది కూడా విశ్వాసమే. వీటన్నిటికంటే అతీతమైన విశ్వాసం ఏంటంటే, భౌతికంగా అన్ని శూన్యమైపోయినా యోబులాగా, హబక్కూకులాగా, అపోస్తలులాగా, ఇప్పుడు చదివిన విశ్వాసం ఎలాగ చదివాం వారిలాగా, వారందరిలాగా మన విశ్వాసం కూడా అన్నీ కోల్పోయిన తర్వాత ఇంకా అసలు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ప్రియులారా, కంటికి కనబడిన ఆస్తి ఐశ్వర్యాల వలన వారి విశ్వాసము బేస్ అయి ఉండదు. వాటి మీదే విశ్వాసం ఉంటే నిజంగా అవి తొలగిపోతే వీరందరూ పడిపోతారు. క్రైస్తవ సమాజమా, సంఘానికి శ్రమలు రాబోతున్నాయి, సంఘానికి హింసలు రాబోతున్నాయి, సంఘానికి వేదనలు రాబోతున్నాయి. యేసు ప్రభు వచ్చిన బూరధ్వని విన్నప్పుడు ఎవరు అర్హులుగా ఉంటే వారు వెళ్తారు. ఒకరే కారణం చేత అర్హత లేకపోతే సంఘములో ఉండేవారు విడవబడతారు. అప్పుడు శ్రమలకు గురవ్వాలి. ఎప్పటి నుంచి ఇటువంటి భక్తులను చూచి అధైర్యపడకుండా, దృశ్యమైన వాటిని బట్టి మనం జీవించకుండా అదృశ్యమైన వాటిని, our faith based on invisible things, కనిపించిన ఆశీర్వాదాలు ఎన్నో ఇవ్వచ్చు, ఇస్తే పొందుకో, అనుభవించు. భౌతికమైన ఆశీర్వాదాలు ఇస్తే అనుభవించు, వద్దని లేదు. వాటి మీదే నీ భక్తి నిలబడి ఉండకూడదు. ఇవన్నీ కూడా తొలగిపోవచ్చు, నిన్ను శూన్యముగా చేయొచ్చు దేవుడు ఇష్టపడితే. పౌలు అలాగే అసలు యేసు ప్రభు యొక్క పునరుత్థానం చూడాలి, యేసు ప్రభు యొక్క మరణానుభవం నేను చూడాలి. యేసు ప్రభు ఎలాగ మరణించాడో నేను కూడా హింసలతో మరణించాలి, యేసు ప్రభు ఎలాగ తిరిగి లేచాడో నేను తిరిగి లేవాలి. అలాగ కావాలంటే సమస్తము పెంటగా ఎంచుకున్నానని ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభు యొక్క ఆత్మీయ అనుభవాలు కావాలంటే కొన్నిసార్లు ఆయన అలాగా సమస్తము విడిచిపెట్టి రిక్తునిగా వచ్చాడు, నిన్ను కూడా రిక్తునిగా చేస్తాడు.
శూన్యముగా వట్టిగా చేస్తాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి నాకు ఏమీ లేవేంటి, ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను, సొంత ఇల్లు లేదు, సొంత స్థలము లేదు, సొంత మందిరం లేదు, కొంతమంది అవమానం చేస్తున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. సరే, ఎవరేం మాట్లాడితే మాట్లాడిని, దేవుడు నడిపించిన విధానంలో నేను నడుస్తాను. నేను బ్రతుకు కాలంలో ఆయన వాక్యాన్ని ప్రకటించడమే నా ఊపిరి, అదే నా సేవ. టీచింగ్ అవని, ప్రీచింగ్ అవని, ఏ మూలంగానైనా ప్రజల మధ్యలో వాక్యమును ప్రకటించడమే నా ధ్యాస, నా ఆశ, నా గురి. అలాగ చేస్తుండగా దేవుడు సొంత ఇల్లు ఇస్తాడు ఇవ్వని, సొంత మందిరం ఇస్తాడు ఇవ్వని. ఆత్మలు రక్షించబడాలి, రక్షించబడిన సంఘాలు బలపరచబడాలి, ఉండే సంఘాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి, దేవుని మహిమలోనికి వెళ్ళి అర్హత సాధించాలి, శిష్యులు తయారు చేయాలి. ఇటువంటి ఆసక్తితో పనిచేస్తుండగా ఒకళ్ళు ప్రభు రాకడ ముందు, నేను చనిపోక ముందు ప్రభు ఇస్తే ఏమైనా తీసుకుంటాను. ఇప్పటికి ఇచ్చిన వాటిని బట్టి వందనాలు, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి వందనాలు. దృశ్యమైనవే కాదు, అదృశ్యమైన వాటి మీద మన దృష్టి నిలకడగా నిలుపుదాం. చెదరని విశ్వాసంలో చెదరని విశ్వాసం మనం చూస్తున్నాం. టర్కీ దేశంలో ఇవన్నీ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు చదివిన 5 రకాల ప్రాంతాలు, ఇక్కడ దేశాలను ఉపయోగించబడింది ఆ రోజుల్లో. ఈరోజు ఈ 5 ప్రాంతాలు టర్కీ అనే దేశము. పాత నిబంధనలో ఈ టర్కీ దేశాన్ని తుబాలు అని పిలువబడింది. ఇంగ్లీష్ వారు దాన్ని టర్కీగా మార్చారు. టర్కీ దేశంలో ఎనాటోలియా అనే ప్రాంతంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నల్ల సముద్రం దగ్గర, మధ్యధరా సముద్రం దగ్గర, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశల్లో ఇవన్నీ వ్యాపించున్నాయి. పట్టణాలు, ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఆ ప్రాంతాలు, పట్టణాలు ఒకప్పుడు కొత్త నిబంధనల చిన్నాసియా అని కూడా పిలువబడింది. మైనర్ ఆసియా, పాత నిబంధనల తుబాలు అని పిలువబడింది. తర్వాత టర్కీ అని పిలువబడుతుంది ఈ రోజుల్లో. బైబిల్ పండితులు ఈ ప్రాంతాలన్నీ తిరిగి బైబిల్ మూలాలు కనుక్కుంటూ ఉన్నారు. వారి విశ్వాసం ఎంతో గొప్పది, భావి తరాలకి పనికొచ్చే గొప్ప కార్యాలు చేశారు. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క కడవర కాలంలో మనం ఉన్నాము. చూడండి, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా భూమి మీద సువార్త ప్రకటించడం ద్వారా మొట్టమొదట సువార్త ప్రకటించబడింది యేసుక్రీస్తు జన్మించినప్పుడు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-12 వచనాల్లో వారు ఆరంభించిన సువార్త, దేవదూతలు ఆరంభించిన సువార్త. అయితే ఈ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు భూమి మీద పుట్టాడు. సంతోషకరమైన సువార్త. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. అక్కడ చూస్తే దేవదూత గాబ్రియేలు దూతలు దేవుడు ఈ లోకంలో జన్మించే ముందు మొదట మరియమ్మకు ప్రకటించమన్నాడు. దానికంటే ముందు జకరియా, ఎలిజబెతులకి యేసుక్రీస్తు కంటే ముందు యోహాన్ రావాలి కనుక వారికి రక్షణ కార్యం గురించి ప్రకటించారు. తర్వాత మరియమ్మ, తర్వాత యోసేపు ఇలాగ మాట్లాడుతూ ఆయన పుట్టాక గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై మాట్లాడు. దేవదూతలకు అర్థం కావట్లేదు, ఏంటి భూమి మీద దేవుడు చేయబోతున్నాడు, అసలు ఏం చేస్తున్నావు దేవుడా, మేము ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించలేదు. ఎందుకంటే వారికి చెప్పవలసిన అవసరం దేవుడికి లేదు. కానీ దేవుడు ఏదో కార్యాన్ని చేయబోతున్నాడని దేవదూతలు సంతోషిస్తూ ఉన్నారు. చూడండి, ఈ పేతృపత్రిక ఇప్పుడు చదివిన భాగంలో 12వ వచనం చూడండి. 12వ వచనం, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. తర్వాత వారికి బయలుపరచబడిందట. గొప్ప మర్మము. చూడండి, మరొక వాక్యం చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున. ఇది ఒక రక్షణ కార్యం అనేది నిత్య సంకల్పము. కొద్ది రోజులు రక్షించాక కొంతకాలము ప్రభు నమ్ముకునే వారు ప్రభు దగ్గర ఉంటారు, తర్వాత వదిలేస్తామని కాదు. యేసు ప్రభుతో యుగ యుగాలు శాశ్వత కాలము ఆయనతో ఉండుటకు రక్షించిన నిత్య సంకల్పం ఇది. పరలోకంలో ప్రధానులకును అధికారులకును, పరలోకముల ప్రధానులు అధికారులు సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము ఇప్పుడు తెలుపబడినను ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పరలోకములో ఎవరికి మొట్టమొదటి చెప్పలేదు, తర్వాత బయలుపరచబడింది. అందుకే ఒక్క పాపి లోక 15:3-4 ఒక్క పాపాత్ముడు 3-7 వచనాలు అనుకుంటాను. లోకాసు వార్త 15 అధ్యాయము. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పెను. 3 మీలో ఏ మనుషునికై మారు మనసు పొందు 15 అధ్యాయము. మారు మనసు పొందు ఒక్క పాపి విషయం లోకాసు వార్త 15 అధ్యాయంలో. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. 7వ వచనం కూడా చదువు. 15 అధ్యాయం 3-4 అక్కడ కూడా ఉంటది కదా. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి 7 చదివాం కదా. 7 చదివాం. 10 అటువలే ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను. ఒక్క పాపాత్ముడు ఇక్కడ రక్షించబడితే, మారు మనసు పొందితే, ఏ దూతలు వెళ్ళారా మీరు సువార్త ప్రకటించండి, ఈ భూమి మీద పాపంతో చెడిపోయిన మనుషుల్ని నేను రక్షిస్తానంటే, దేవదూతలు వీటి ఒక సువార్త ద్వారా మనుషుల్లో మార్పు వస్తుందా? మహిమకరమైన సంఘం తయారవుద్దా? ఆశ్చర్యం కలిగించే కార్యం అయిపోరు చూసి ఒక్కొక్కడికి మారుతుంటే పరలోకంలో దేవదూతలతో దేవుడు అంటున్నాడు, చూడండి సువార్త అనే ఒక సాధనముతో పాపములో కూరుకుపోయిన మానవ జాతిని నేను రక్షిస్తానని చూడండి అని పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అదే కాకుండా 1 పేతురు 1:12 ఏం చదివామండి? ఒకరోజు యేసు ప్రభు రావడము, ఈ భూమి మీద మార్పు చెందిన సంఘము ఎత్తబడడం, ఈ కార్యం కొరకట దేవదూతలు తొంగి చూస్తే, ఇంకా ఈ భూమి మీద జరుగుతున్న కార్యాన్ని తొంగి చూస్తున్నారు. ఒకరు పరలోకానికి వారు వస్తారని దేవదూతలు చూస్తున్నారు. వీళ్ళారా పరలోకము దేవదూతలు దేవుడు ఈ భూమి మీద రక్తములో కడగబడిన సంఘము తన మహిమ రాజ్యానికి వస్తుందని తొంగి చూస్తుంటే, నువ్వు మాత్రం ఇంకా భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకొని ఆయన నిత్య సంకల్పానికి గండి కొడుతూ ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి కావలసిన విశ్వాసం నీకు కలిగి ఉండకుండా భూ సంబంధమైన వాటి మీద ఉండి చిన్నపాటి శ్రమ వచ్చేసరికి చెదిరిపోయిన విశ్వాసం కలిగి నిత్య సంకల్పానికి నువ్వు అర్హుడికి లేకుండా అయిపోతున్నావు. వీళ్ళారా వీరు ఎలాగున్నారో, వారు భౌతికంగా భౌగోళికంగా చెదిరిపోతున్నా విశ్వాసము చెదరకుండా ఎలాగున్నారో మనం కూడా ఈరోజు జాగ్రత్తగా సంరక్షణగా ఉన్నాం. రేపొద్దు ఏమైనా సంభవించవచ్చు, ఏవైనా నీకు చెదిరిపోవచ్చు, నీ నుంచి దూరం అయిపోవచ్చు, భార్య బిడ్డలు కూడా ఒక దగ్గర ఉండలేకుండా తరిమి వేయబడవచ్చు. అయినప్పటికీ నీవు నేను విశ్వాస విషయంలో చెదరవద్దు, వేరుతని విశ్వాసము కలిగి ఉందాము. కట్టబడి విశ్వాసం, బలమైన విశ్వాసం. అందుకే పౌలు అంటాడు, శ్రమ అయినా, హింస అయినా, వేదన అయినా, ఏదైనా దేవుని ప్రేమ నుంచి వేరు చేయగలదా? దేవదూతలు కూడా వేరు చేయలేరు. అంటే నీకు అంత విశ్వాసం ఉండాలి, ప్రేమ, దేవుడి ప్రేమ మీద. ఏ పరిస్థితులు కూడా దేవుడి యందు విశ్వాసము, ఆ ప్రేమ నుంచి వేరు అవ్వకూడదు. నువ్వంత బలమైన వాడిగా ఉండాలి. యోబుని సైతానుడు వేరు చేయలేపాడు, శిష్యుల్ని వేరు చేయలేపాడు. ఆరితేరిన వారే జీవించి విజయోత్సవంతో మరణించారు. పౌలుని వేరు చేయలేపాడు సాతానుడు. నా విశ్వాసమును నేను కాపాడుకొంటిని
ఒక్క క్షణములో దేవుని నీతి రాజ్యంలో అడుగు పెట్టబోతూ నీతి కిరీటాన్ని పొందుకునే పౌలు చనిపోయే ముందు గొప్ప మహిమకరమైన ఒక స్టేట్మెంట్, ఒక వాక్యాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు ఆ వాక్యంతో మనం పరిగెడుతున్నాం, ఆ వాక్యంతో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రియులారా, పరలోకము దేవదూతలు తొంగి చూస్తున్నారే, నీవు నేను ఆ రాజ్యానికి రావాలని మనం ఆ విధంగా ఉందాం. చెదిరిపోయిన విశ్వాసుల యొక్క చెదరని విశ్వాసం చూసాం. మనము కూడా ఇప్పటికైతే హాయిగా ఉన్నాం. రేపు ఏ కారణం చేత ఏమి సంభవించినా విశ్వాస విషయము చెదిరిపోకుండా ఉంటే, నిజంగా శ్రమలు వస్తే మిక్కిలి ఆనందిస్తే, శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా మిక్కిలి ఆనందించి క్షమిస్తూ ఉంటే మనము కూడా వారిలాగా దేవుని రాజ్యంలోకి వెళ్తాం. అటువంటి రాజ్యంలోనికి వారు వెళ్ళారు. అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉందాం. ఈ వాక్య సందేశం దేవుడు నీకు నాకు దీవించి ఆశీర్వదించి ఈ రోజు కంటే రేపు, ఈ నెల కంటే వచ్చే నెల, ఈ సంవత్సరం కంటే మళ్ళీ సంవత్సరం నిరీక్షణతో కొన్ని విశ్వాసము బలపరచబడి విశ్వాస విషయంలో తల వెంట్రుకు పాటు కూడా చదిరిపోకుండా అంతకంతకు పునాదులు వేయబడిన విశ్వాసం ఉండాలని ఆశిస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోవుదము, ఓపికతో మనము సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. యేసయ్యా వందనాలు తండ్రి. శరీరము కృషించుచున్నాను, భౌతికమైన విషయాలు దూరం అవుతున్నాను. మాకు భౌతికమైన ఫలములు రాకపోయినను నీ పరీక్షకు నిలిచిన వారమై, సాతాను శోధనను ఎదిరించిన వారమై, ఇంకా శుద్ధ సువర్ణము వలె మారడానికి మీరు పెట్టే పరీక్షల్లో కూడా సనగకుండా, నిన్ను దూషించకుండా మీరు ఎలాగైతే మిక్కిలి ఆనందిస్తూ ఉన్నారు, మేము కూడా మాకు నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యము మాకుంది, ఇక్కడ విడిచిపెట్టిన వెంటనే అక్కడ అడుగు పెడతామనే తీక్షణమైన విశ్వాసం మాకు ఇవ్వండి. ఎప్పుడు కూడా మమ్మల్ని ఐహిక విచారాలు అణిచివేయకుండా, రేపటిని గురించి చింతించకుండా, ఈరోజుకి మా విశ్వాస విషయమే సరిగ్గా ఉన్నామా లేదా, ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా ముందుకు వెళ్ళే శక్తిని బలమును ప్రసాదించమని, ఇప్పటికైతే మేము క్షేమంగా ఉన్నాం, రానున్న రోజులు ఏమైనా సంభవిస్తే వాటిని భరించి నీ కొరకు నిలబడే శక్తిని మాకు దయచేయమని, నీ పోలికలు నీ రూపము మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, ఏది పెడితేనే అదే ఆయన ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా